కష్టకాలంలో కూడా జూబ్లీహిల్స్ ని ఆదుకోవడం జరిగింది. ఇప్పుడైతే కరోనా సమయంలో ఎవరు కూడా బయటకు రాలేని స్టేజ్ లో ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు కానీ పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ సమయంలో కూడా అన్న వాళ్ళకి అనుకున్న విధంగానే సహాయం ఎప్పటికప్పుడు అందాల్సిన సరుకులు కానీ అన్ని అందడం జరిగింది. అదే మొదటి పట్టు అయింది అన్న ఆశీర్వాదం కోసం. ఎప్పుడైతే నియోజకవర్గం ఏర్పడక ముందు కూడా జూబ్లీహిల్స్ అనేది ఆ టైం నుంచి కూడా ఆయన ఈ బస్తీవాసుడు యొక్క గెలుపు చరిత్రలో నిలవబోతా ఉంది. చరిత్రలో నిలవాలని చెప్పేసి జూబ్లీహిల్స్ నియోజక ప్రజలందరూ కూడా చైతన్యవంతంగా అన్న ఎన్నుకోవడం జరిగింది. జూబ్లీహిల్స్ ప్రజలు ముఖ్యంగా బీఆర్ఎస్ కి ఎందుకు పట్టం కట్టలేదంటారు? జూబ్లీహిల్స్ నియోజక ప్రజలకి అవగాహన ఉంది, వాళ్ళు చైతన్యవంతులు, వాళ్ళు ఆలోచన విధానం నేర్చుకున్నారు. గతంలో 10 ఏళ్ళు మోసపోయిన కడుపు గాలిన రాత్రులు పగలు ఇవ్వడం జరిగింది. వాటన్నిటి నుంచి చీల్చుకోవడానికి బయట పడడానికి వాళ్ళకి ఒక అవకాశం వచ్చిందని చెప్పి దేవుడిని మొక్కుతూ వాళ్ళు ఓటేయడం జరిగింది. ఆ దేవుడిని మొక్కుతున్న ఓటే ఈరోజు అన్నకు ఆశీర్వాదం నిలిచి ఆశీర్వాదంతో అన్న అధిక మెజారిటీతో గెలవబోతా ఉన్నాడు. కానీ ఇప్పుడు రౌడీ అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తారు నవీన్ యాదవ్ ని, అదేవిధంగా గుండా అన్నారు, అదేవిధంగా గెలిస్తే వసూలు అని చెప్పేసి కేటీఆర్ పాపకుండా క్రియేట్ చేసిన నేపథ్యంలో నిజంగా ఇదంతా జరుగుతుందా? యాక్చువల్ గా వాళ్ళ ఆశీర్వాదాలే అని అనుకుంటాం మేము. వాళ్ళ తిట్లు, వాళ్ళ అరుపులు, వాళ్ళ ఆరోపణలు అన్ని కూడా నవీన్ అన్న గారికి ఆశీర్వాదంగా అన్న తీసుకున్నాడు. మేము అన్న మాట మీద మేము అంతే తీసుకున్నాం. వాళ్ళ కిన్ని డేస్ లో కూడా మేము ఎక్కడ కూడా రౌడీజాలు కానీ దౌర్జన్యాలు కానీ మేము చూపలేదు. నిన్న మాగంటి సునీత గారి అసలు నిజ స్వరూపం పాడి కౌశిక్ రెడ్డి అలియాస్ పాడి కౌశిక్ రెడ్డి గారి నిజ స్వరూపం కూడా బయటపడింది.